హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ చూస్తున్న అందరూ వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ రోజు ఫ్రెష్ అవ్వడానికంటే ముందు టిఫిన్ చల్లపిండి చేశాను. ఈ చల్లపిండి రెసిపీ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్స్ లోకైనా నైట్ డిన్నర్ లోకైనా చేసుకోవచ్చు. చల్లపిండి చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ చల్లపిండికి నూనె అయితే ఎక్కువగానే పడుతుంది. కొంచెము నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, నేను మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకున్నాను. ఉల్లిపాయలు వేగేలోపు ఒక చిన్న గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యం పిండికి తగ్గ ఉప్పు ఇప్పుడే వేసుకున్నా. తర్వాత ఉప్పు వేయడానికి కుదరదు. తర్వాత ఉప్పు వేస్తే సరిగా కలవదన్నమాట. నేనైతే పుల్లటి పెరుగు వేస్తున్నా. బియ్యం పిండిలోకి 1/2 లీటర్ పెరుగు దాకా వేసాను. ఎందుకంటే అలా ఎగ్జాక్ట్ గా చెప్తున్నానంటే గిన్నెలో 1/2 లీటర్ పెరుగు ఉందన్నమాట. అందులో నేనైతే సగం పెరుగు వేసాను. ఇందులోకి మజ్జిగ కూడా వేసి చేస్తారంట. కానీ నాకు పెరుగుతోనే పిండిని కలపడం అలవాటు. కావాలంటే పిండి కలిపిన తర్వాత పెరుగు సరిపోకపోతే నీళ్లు వేసి కలుపుతాను. పిండిని ఉండలేకుండా కలుపుకున్నాను. ఈలోగా ఉల్లిపాయలు వేగిపోయాయి. ఉల్లిపాయలు ఇంత బాగా వేగితేనే చల్లపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపిన బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి తాలింపులో బాగా కలుపుకొని లిడ్ పెట్టి 5 నిమిషాలకి ఒకసారి మధ్య మధ్యలో లిడ్ తీసి కలుపుకున్నాను. చల్లపిండి మంచిగా కుక్ అయితే అడుగున ఇలా మాడుతుంది. అది కూడా కలిపి మొత్తం పిండిలో కలిపితే అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మ చల్లపిండి చేశారంటే చల్లపిండి కంటే అడుగంటుకొని ఉంటుంది కదా, దానికోసమే నేను మా అక్క కొట్టుకునే వాళ్ళము. అంత బాగుంటుంది. కొంతమంది చల్లపిండిని చాలా పల్చగా చేస్తారు. నాకైతే అది అస్సలు నచ్చదు. ఇంతకీ ఈ రోజు నేను చేసిన చల్లపిండి టేస్ట్ అయితే సూపర్ గా ఉండింది. తర్వాత ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు హైదరాబాద్ లో బోనాలు కూడా జరుగుతున్నాయి కదా. టిఫిన్ తిన్నాక స్నానాలు చేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళాము. ఎక్కడికి అంటే అనుకోకుండా ఖైరతాబాద్ అయితే వెళ్ళాము. ఎందుకంటే ఫ్రెష్ అయ్యేప్పుడు మా ఆయన డిమార్ట్ కి అయితే తీసుకెళ్తా అన్నారు. తర్వాత నేను ఐమాక్స్ కి వెళ్దామంటే తీసుకెళ్లారు. ఇంకా అంత దూరం అంటే ఖైరతాబాద్ వరకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి ర్యాపిడో అయితే ఆన్ చేసాము. కానీ ఒక్క ప్యాకేజ్ రైడ్ కూడా పడలేదు. అలా ఎర్రమంజిల్ దాకా వెళ్ళాక ర్యాపిడో అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఇక్కడి నుండి మా మోక్షిత్ బాబుకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా అన్నమాట. నీకు 5 months ఉన్నప్పుడు మనము ఈ పీవీఆర్ సినిమాస్ లో మూవీకి అయితే వెళ్ళాము అని చెప్తున్నాను. వాడైతే అన్ని వింటున్నాడు. తర్వాత నాకు ట్విన్స్ అని చెప్పాను కదా, పాప బాబు. అయితే మోక్షిత్ పుట్టినప్పుడు 3 months హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చేసాక మోక్షిత్ వాళ్ళ చెల్లి చనిపోయిందని చెప్పేసి పంతులు గారు నిద్ర చేయమని చెప్పారు ఏదైనా గుడిలో. అందుకోసం ఈ శివాలయంలో అయితే మేము నిద్ర చేసాము. మోక్షిత్ తో పాటు ముగ్గురిని కలిసి నిద్ర చేయమన్నారు అన్నమాట. అదే విషయము మోక్షిత్ బాబుకి అయితే ఇక్కడ చెప్తున్నాను. ఇంకా తర్వాత ఈనాడు ఆఫీస్ అని కూడా చెప్పాను అనమాట. వాడైతే ఇంకా అమ్మ ఆపమ్మా అని అంటున్నాడు. నేనైతే చెప్తూనే అన్నాను. ఇంకా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కూడా వచ్చేసింది. తర్వాత ఖైరతాబాద్ రైల్వే గేట్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి మహంకాళి టెంపుల్ చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ రోజు బోనాలు అని చెప్పాను కదా, ఇంకా వినాయకుడిని కూడా స్టార్ట్ చేసేసారనమాట. అసలు ఈ రోజు ఖైరతాబాద్ లో అయితే చాలా బాగుంటుంది. అందరూ బోనాల్ ఫెస్టివల్ అయితే చేస్తారు కదా. చూడండి మహంకాళి అమ్మవారి టెంపుల్ కి మొత్తము లైట్స్ తో పూలతో చాలా
చాలా బాగా డెకరేట్ చేశారు. రోడ్స్ అన్ని ఎంత సందడిగా ఉన్నాయో. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉండింది. ఇంకా మేమైతే ఐమాక్స్ కి వచ్చేసాము. మా మోక్షిత్ బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మోక్షిత్ అయితే ఇదే ఫస్ట్ టైం ఐమాక్స్ కి రావడము. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా ఐమాక్స్ కి తీసుకెళ్ళాలి మోక్షిత్ ని అని. అది ఇప్పటికైతే కుదిరింది. ఇంకా మోక్షిత్ అయితే ఫుల్ గా ఆడుకున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళగానే గేమ్స్ దగ్గరకే లాక్కెళ్ళిపోతున్నాడు. అంటే అన్ని మాల్స్ లో చూస్తున్నాడు కదా, వాడికి అలా అర్థమైపోతుంది. ముందైతే ఈ ట్రైన్ అయితే ఎక్కేశాడు. ఆ ఫ్లోర్ లో గేమ్స్ సెక్షన్ ఉన్నంత వరకు 3 రౌండ్స్ అయితే తిప్పుతారు. టికెట్ అయితే వచ్చేసి 100 రూపీస్ అన్నమాట పర్సన్ కి. అంటే అందులో పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు. ఆ విషయం మోక్షిత్ ఎక్కి దిగాక మాకైతే తెలిసింది. లేదంటే నేను కూడా మోక్షిత్ తో పాటు ట్రైన్ ఎక్కేసి ఎంజాయ్ చేసేదాన్ని. తర్వాత అయితే ఇంకా ఈ కిడ్స్ ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే డే మొత్తము ఆడుకోవచ్చు. అన్లిమిటెడ్ ప్లే టైం అన్నమాట. మండే నుండి థర్స్డే వరకు ఎంట్రీ చార్జెస్ అయితే పర్ కిడ్ కి 320 రూపీస్. ఫ్రైడే నుండి సండే వరకు అయితే 370 రూపీస్ అన్నమాట. ఆ 3 డేస్ అయితే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట. ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడతాడేమో అని చెప్పేసి 1000 రూపీస్ పెట్టి కార్డు తీసుకున్నాం. కానీ మా మోక్షిత్ అయితే మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 వరకు అక్కడే ఆడుకున్నాడు. ఫస్ట్ కొంచెం భయపడ్డాడు ఆ స్లైడర్స్ అన్ని ఎక్కడానికి, కానీ తర్వాత భయం లేకుండా మంచిగా అయితే ఆడుకున్నాడు. ఇంకా ఈ ప్లే ఏరియాలోకి ఆడుకునే పిల్లల పేరెంట్స్ కి ఎలో లేదు, కానీ అక్కడ ఉన్న కేర్ టేకర్స్ అయితే పిల్లలకి చాలా బాగా సపోర్ట్ ఇచ్చి ఆడిస్తున్నారు. మోక్షిత్ ఫస్ట్ భయపడ్డాడు స్లైడర్ ఎక్కడానికి అని చెప్పాను కదా. అక్కడ ఉన్న కేర్ టేకర్ మోక్షిత్ ని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి మరీ ఆడించింది. ఒక 2 టైమ్స్ తర్వాత ఇంకా భయం పోయి వాడే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. పిల్లలకి కేర్ టేకర్స్ సపోర్ట్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు తీసుకెళ్లిన మాల్స్ లో కానీ ప్లే స్టేషన్స్ లో కానీ ఇలా సపోర్ట్ అయితే ఎవ్వరూ ఇవ్వలేదు. ఇక్కడైతే కేర్ టేకర్ సపోర్ట్ అనేది చాలా బాగా ఉంది. ఇంకా అక్కడ పిల్లల్ని వదిలేసి మనమైతే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. కానీ మేమైతే అలా వెళ్ళలేదు లేండి. మోక్షిత్ దగ్గరే ఉన్నాము. కానీ పేరెంట్స్ వచ్చి పిల్లలని అడిగేంత వరకు పిల్లలు అడిగిన ప్లే ఏరియా నుండి పిల్లల్ని బయటికి మాత్రము అక్కడున్న సెక్యూరిటీ పంపించట్లేదు. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి పక్కన. మా మోక్షిత్ అయితే ఈ స్లైడర్స్ ఒక్కటే ఆడుకున్నాడు. తర్వాత టైం అయితే నైట్ 7 అయిపోయింది. ఇంకా వెళ్దాం రా మోక్షిత్ అంటే, అమ్మ ప్లీజ్ కొద్దిసేపు ఆడుకుంటా, ఒక 5 మినిట్స్ ఆడుకుంటా అంటూ 1 అవర్ అయితే అక్కడే ఆడుతూనే ఉన్నాడు. తర్వాత కిందకి వచ్చాక ఈ కార్ రైడ్ కూడా కంప్లీట్ చేసేసాడు. అలా బయటికి వచ్చాక ఇంకా సరిపోక అక్కడ వాటర్ తో కూడా ఆడుకుంటూనే ఉన్నాడు. తర్వాత ఇంకా నక్లెస్ రోడ్ అంతా తిరిగేసి మళ్ళీ ఖైరతాబాద్ నుండి ద్వారకా రెస్టారెంట్ కి అయితే వెళ్ళి మార్నింగ్ టిఫిన్ చేసాము. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదని చెప్పేసి ఇంకా అక్కడే అయితే డిన్నర్ అయితే తిన్నాము. నేనైతే వెజ్ బిర్యానీ తీసుకున్నా, మా వారు పరోటా తీసుకున్నారు. మోక్షిత్ కోసం అయితే ఈ మినీ మీల్స్ అయితే తీసుకున్నాము. అందులో అయితే కర్డ్ రైస్, సాంబార్ రైస్, లెమన్ రైస్, పూరి, స్వీట్ అయితే ఉన్నాయి. మా మోక్షిత్ పూరి ఒక్కటే తిన్నాడు. మిగిలినవన్నీ నేను మా వారు అయితే తినేసాము. తర్వాత మళ్ళీ అయితే ఖైరతాబాద్ వెళ్ళాము. బోనాలు కదా, అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది. అది చూస్తూ అయితే ఉన్నామన్నమాట. చిన్నప్పటి నుండి మేము ఖైరతాబాద్ లోనే ఉన్నాం. మా అమ్మ ఎప్పుడు అయితే బోనాలు చేయలేదు. అంటే ఇంట్లో పూజ చేసి గుడికైతే వెళ్లే వాళ్ళం, కానీ మా మమ్మీ బోనం ఎప్పుడు చేయలేదు. ఇంకా నేను మా అక్క కూడా అలానే పూజ చేసుకుంటాము. ఇంతకీ ఈ సండే మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. మేమైతే నక్లెస్ రోడ్ వెళ్ళాము, ఐమాక్స్ వెళ్ళాము, ఇంకా ఖైరతాబాద్ బోనాల దగ్గరకు అయితే వెళ్ళాము. మీ ఇంట్లో బోనాలు ఎలా జరుపుకున్నారనేది నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంతే, ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.